వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఈరోజు రేణు దేశాయ్ గారు చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. అయితే వీధి కుక్కలకి సంబంధించినటువంటి అంశం మీద ఆవిడ పెద్ద ఎత్తున రెస్పాండ్ అయ్యారు. వీధి కుక్కల్ని చంపటాన్ని రేణు దేశాయ్ గారు తప్పుపట్టారు. అంటే 100 కుక్కల్లో 5 కుక్కలు మాత్రమే అగ్రెసివ్గా ఉంటాయి. సో వాటి కోసం మిగతా 95 కుక్కల్ని చంపుతారా అని చెప్పేసి ఆవిడ ప్రశ్నించారు. అంటే చాలామంది వీధి కుక్కల్ని వ్యతిరేకించారు. అదేవిధంగా కొంతమంది వీధి కుక్కల్ని సమర్థించారు. సాధారణంగా ఒకప్పుడు అంటే 70s, 80s, 90s గ్రామాల్లో వీధి కుక్కలు ఇంటికి కాపలాగా ఉండేవి. అంటే ఒక గ్రామంలో కొత్త వ్యక్తులు ఎవరైనా ఎంటర్ అయితే, ప్రత్యేకించి ఒక బజార్లోకి ఎంటర్ అయితే ఆ వీధి కుక్కలు కొత్త వ్యక్తులు అయితే వెంటనే అలర్ట్ అవుతాయి, అరవటం మొదలు పెడతాయి. సో దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలర్ట్ అవుతారు, ఎవరో వస్తున్నారు, కొత్త వ్యక్తులు వస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కాదు, కొత్త వ్యక్తులు వస్తున్నారని చెప్పేసి అలర్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. సాధారణంగా గ్రామాల్లో ఒకప్పుడు ఇంటికి ఒక కుక్కని పెంచుకునేవారు. వీధుల్లో ఖచ్చితంగా కుక్కలు ఉండేవి. వాటిని గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆ కుక్కల్ని పెంపకం చేసేవారు. వాటికి నీళ్లు, ఆహారం పెట్టడం, అంటే ఆహారం అంటే ప్రత్యేకంగా ఏం పెట్టేవారు కాదు, మిగిలినటువంటి ఆహారాన్ని కుక్కలకు పెట్టేటువంటి సంస్కృతి పల్లెటూరులో ఒకప్పుడు ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే మరి అప్పట్లో ఆ స్థాయిలో వీధి కుక్కల మీద కంప్లైంట్స్ ఏమి లేవు. ఎక్కడన్నా ఒక కుక్కకి పిచ్చి పట్టి మనుషులను కరవటం మొదలు పెడితే ఆ కుక్కని గ్రామాల్లో కొంతమంది చంపేవాళ్ళు, లేకపోతే కుక్కల వ్యాన్కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చి ఆ కుక్కని ఎక్కించి పంపించేవారు. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఒక విధానం. అయితే ఈ మధ్య కాలంలో వీధి కుక్కల మీద విపరీతమైన కంప్లైంట్స్ వస్తున్నాయి. మనం చాలా సందర్భాల్లో చూసాం. సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చిన్న పిల్లల్ని వీధి కుక్కలు అత్యంత దారుణంగా కరిచి చంపినటువంటి అనేకమైనటువంటి సంఘటనలు, ఘోరాలు చూసినటువంటి పరిస్థితి ఉంది. కనీసం నెలకి ఒక 5 నుంచి 10 కేసెస్లు వింటా ఉన్నాం. వీధి కుక్కల స్వైర విహారం, 5 ఏళ్ల బాలుడిపై వీధి కుక్క స్వైర విహారం, సో పలు చోట్ల కరవటంతో బాలుడు మృతి. సో ఈ విధంగా చిన్నపిల్లలు వీధి కుక్కలకి బలవుతున్నటువంటి సంఘటనలో ఈరోజు దేశంలో, ఒక తెలుగు రాష్ట్రాలని కాదు దేశంలో కూడా అనేక సంఘటనలు చూస్తూ ఉన్నాం. పేపర్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో నిత్యం ఎక్కడొకక్కడ వీధి కుక్క స్వైర విహారం, సో పసికందుని దారుణంగా కరిచి చంపినటువంటి వీధి కుక్క అని చెప్పి చూస్తున్నాం. అయితే మరి ఒకప్పుడు సామాజిక మాధ్యమాలు తక్కువగా ఉండటం వల్ల ఇలాంటి ఘోరాలు జరిగినా బయటికి రాలేదే అనేటువంటి ఎపిసోడ్ ఒకటైతే, అయితే గతంలో కన్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీధి కుక్కలు స్వైర విహారం పెరిగిపోయాయి అనేటువంటి వాదన మరొక వైపు వినపడుతూ ఉంది. అయితే చాలామంది వీధి కుక్కల్ని ఖచ్చితంగా నివారించాలి అనేటువంటి ఒక ఉద్యమం కూడా వచ్చింది. అదేవిధంగా మూగజీవాలు వాటిని చంపకూడదు అనేటువంటి సపోర్టర్స్ కూడా కొంతమంది ఉన్నారు. ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో అయితే, ఈ మధ్యకాలం కాదు గత 15-20 సంవత్సరాల నుంచి చూస్తే వీధి కుక్కలు కాకుండా రకరకాల బ్రీడ్లో ఉన్నటువంటి కుక్క పిల్లల్ని ఇంట్లోనే పెంపకం చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. సాధారణంగా 99% ఇంట్లో పెంచుకున్నటువంటి ఆ కుక్కల వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదు అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఆ కుక్కని గొలుసులతోటి కట్టివేయటం, సో ఇంట్లో భద్రంగా వాటిని పెంపకం చేయటం వల్ల ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఆ కుక్క అరుస్తుంది కాబట్టి వెంటనే ఆ ఇంటి యజమాని ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే అలర్ట్ అవుతారు. సో ఇది అయితే వీధి కుక్కల్ని ఎవరు కట్టేయరు. సో వీధి కుక్కల్ని ఊర్లోనే తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిలో కొన్ని రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. కొన్నిటికి కుక్కలకి పిచ్చి ఎక్కినప్పుడు అవి మనుషులను దారుణంగా కరవటం, సో దాని ద్వారా చాలామంది చనిపోవటం ఇప్పుడు వస్తున్నటువంటి కంప్లైంట్స్. సో కాబట్టి వీధి కుక్కల్ని ఖచ్చితంగా నివారించాలనేటువంటి పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా వాటిల్ని చంపడం తప్పు అనేటువంటి వారు కూడా
కొంత మోతాదులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ 80% ఉంటే నివారించాలని 20% మాత్రం వీధి కుక్కలకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేణు దేశాయ్ గారు కూడా తన గళాన్ని వినిపించారు. 5% కుక్కలు మాత్రమే అగ్రెసివ్గా ఉంటాయి, 95% అలా ఉండవు. సో ఆ 95%ని మీరు 5% కోసం చంపేస్తారా అని చెప్పేసి ఇంకా వారు చాలా రకరకాల అంశాలు మాట్లాడారు. సో ఇప్పుడు అవన్నీ కూడా మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. వారి కాస్త ఆవేశంతో సో సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు, హత్యలు, అత్యాచారాలకు సంబంధించి కూడా వారు మాట్లాడారు. సో ఎవరో ఒకళ్ళు ఇద్దరు రేపులు చేస్తే మగవాళ్ళందరినీ రేపిస్టులు అంటారా, లేకపోతే ఒకరు ఇద్దరు హత్యలు చేస్తే అందరినీ హత్యలు చేసిన వాళ్ళు అంటారా అనేటువంటి రకరకాల కోణాలు తీసుకొచ్చారు. అవి మీకు కనపడటం లేదా? సో కుక్కల మీదే మీ ప్రతాపం ఎందుకని చెప్పేసి రేణు దేశాయ్ గారు మాట్లాడారు. ఆవిడికి మద్దతుగా ఒక 2-3 మహిళలు అంటే ఇండస్ట్రీలో కాస్త సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్గా మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు నేనేమంటానంటే వీధి కుక్కల్ని చంపటాన్ని సమర్థించటం అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలి వీధి కుక్కలకి. అంటే సరే మూగజీవాలను చంపడం అనేది ఖచ్చితంగా తప్పే, ఒక ప్రాణాన్ని తీయకూడదు. సరే రేణు దేశాయ్ గారు అన్నట్టే 5% అగ్రెసివ్గా ఉన్న కుక్కలు లేదా 10% 20% అగ్రెసివ్గా ఉన్న కుక్కల కోసం 80% మంచిగా ఉన్నటువంటి కుక్కలను కూడా చంపడం అనేది తప్పు అనేటువంటి వారి యొక్క అభిప్రాయాన్ని స్వాగతిస్తూ వీధి కుక్కల్ని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కనుక చేపిస్తే ఖచ్చితంగా మరి ఆ వీధి కుక్కలు పెంపకం అనేది తగ్గుతుంది. సో దాని ద్వారా మరి ఈ యొక్క వీధి కుక్కల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి పసికందులు కానీ, లేకపోతే పిల్లలు కానీ, లేకపోతే పెద్దవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఎంతో కొంత మరి వారి ప్రాణాలని రక్షించుకోబడేటువంటి అవకాశం ఉంది. సో వారి చాలా సందర్భాలు కూడా మాట్లాడారు. సరే రకరకాల వ్యాధుల వల్ల లేకపోతే రోడ్డు ప్రమాదం వల్ల చనిపోయినటువంటి వారి పరిస్థితి ఏంటని. ఇప్పుడు రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతుంటే రోజు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చేస్తుంది, అధికారులు చేస్తూ ఉన్నారు. సో రోడ్డు ప్రమాదాల వల్ల కార్లు వెళ్ళేటువంటి వాళ్ళకి సీట్ బెల్ట్ పెట్టుకోమని, లిమిటెడ్ వేగం మాత్రమే మరి వెళ్ళాలని చెప్పేసి, బైక్ మీద వెళ్ళే వాళ్ళకి హెల్మెట్ ఖచ్చితంగా తప్పనిసరిగా ధరించాలని, సో బైక్ వెనక ఒకరు మాత్రమే కూర్చోవాలని, వారు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి రకరకాల నియమ నిబంధనలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఇక హత్యలు అత్యాచారాలకు సంబంధించి కూడా ప్రభుత్వాలు, పోలీసు అధికారులు, యంత్రాంగం మొత్తం కూడా అరికెట్టేటువంటి కార్యక్రమమే చేస్తుంది. సో మహిళల రక్షణ కోసం కొత్త యాప్స్ తయారు చేయటం, ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయటం, షీ టీమ్ లాంటి ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ వీధి కుక్కలకు సంబంధించి వాటి చేతిలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారిని కాపాడుకోవటం కూడా అది ఖచ్చితంగా సామాజిక బాధ్యత. సో కాబట్టి వాటిని చంపకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ కుక్కల్ని ఒక దగ్గరికి తీసుకువెళ్ళి సో ఎక్కడన్నా అడవుల్లోనో వదిలివేయటం, సో ఆ విధమైనటువంటి కార్యక్రమం అవకాశం ఉన్నంత వరకు చేయాలనేటువంటి ఒక వాదన కూడా వినపడతా ఉంది. సో అదేవిధంగా వాటిల్ని ఎంతో కొంత అరికట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలి, లేకపోతే వీధి కుక్కల్ని గ్రామాలకు దూరంగా సో అక్కడక్కడ తీసుకుని వెళ్ళి ఒక దగ్గర వదిలిపెట్టాలి. వదిలిపెట్టినప్పుడు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి వదిలిపెట్టాలి. ఇక అవి జీవించి ఉన్నంతకాలం మాత్రమే ఆ కుక్కలు ఉంటే తర్వాత వాటి సంతానం కానీ వాటి సంతతి కానీ పెరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. సో కాబట్టి ఇక్కడ వీధి కుక్కలను నియంత్రించాలి అనేటువంటి ఈ యొక్క బలమైనటువంటి వాదాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే అది ఆ కుక్కల చేతిలో చనిపోయినటువంటి ఆ కుటుంబాలకు ఆ బాధ తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది పసికందులు వీధి కుక్కల వల్ల చనిపోయినటువంటి వారు ఉన్నారు. చాలామంది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి చిన్న పిల్లలను ఎంతోమందిని వీధి కుక్కలు అతి దారుణంగా కరిచి వెంటబడి చంపినటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ముందు ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలి, సో పసికందుల ప్రాణాలు కాపాడాలి. కాబట్టి వీధి కుక్కల్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. అయితే ఆ నియంత్రణ అనేది వాటిని డైరెక్ట్గా చంపడం కన్నా కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలి. వాటిని గ్రామాలకు దూరంగా తీసుకెళ్ళి ఆ వీధి కుక్కల్ని వదిలేయాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉందనేటువంటి అంశం అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. సో కాబట్టి రేణు దేశాయ్ గారు మాట్లాడినటువంటి మాటలు వారు కాస్త ఆవేశంతో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. సో వారి ఆవేశాన్ని, వారి బాధని, వారు మూగజీవాల పట్ల వారు వ్యవహరిస్తున్నటువంటి ఆ తీరుని ఖచ్చితంగా స్వాగతిస్తూ ఖచ్చితంగా వాటిని నియంత్రణ చేసేటువంటి కార్యక్రమంలో ప్రాణాలు తీయకుండా ఇప్పుడు మనం చెప్పినటువంటి పద్ధతుల ద్వారా వీధి కుక్కలను అయితే నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉందనేటువంటిది నా యొక్క అభిప్రాయం.